బీసీల అభ్యున్నతికి పాటుపడుతున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ వసతి గృహాల నందు పర్యటించడం జరిగింది. ఆ పర్యటనలో భాగంగా వసతి గృహాల సౌకర్యాలని, వసతి గృహాల్లో ఉన్నటువంటి ఇబ్బందులని మంత్రి గారు క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. అందులో విద్యార్థులకు అవసరమైనటువంటి స్నానపు గదులు, టాయిలెట్స్ ఇవన్నీ గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేయడం వల్ల అధ్వానంగా ఉండడాన్ని పరిశీలన చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక బడ్జెట్తో గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని పోయి బడ్జెట్ కేటాయించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వసతి గృహాలకు నిధులు మంజూరు చేయడం జరిగింది. అందులో భాగంగా సింగనమల నియోజకవర్గం, సింగనమల మండల కేంద్రంలో సింగనమల శాసనసభ్యురాలు గౌరవ బండారు శ్రావణ్సి గారు పలు సమస్యలపైన మంత్రి గారికి విన్నవించడం జరిగింది. వాటిలో కొన్నిటి పరిష్కరించి తక్షణం నిధులు మంజూరు చేయడం జరిగింది. ఆ నిధులతో విద్యార్థులకు అవసరమైన టాయిలెట్స్, స్నానపు గదులు మరియు విద్యార్థులు బట్టలు ఉతుక్కోవడానికి దోబిఘాట్ లాంటి సౌకర్యాలని నిర్మించడం జరిగింది. అలాగే విద్యార్థులకు అవసరమైన ముఖ్యంగా తాగునీరు గత ప్రభుత్వాల్లో చాలా అధ్వానంగా ఉండింది. అవన్నీ పరిశీలన చేసి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గౌరవ మంత్రివర్యులు ప్రతి ఒక్క చొరవతో ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వంట సామాగ్రిలను కూడా మొత్తం అంటే ఇప్పుడున్న టెక్నాలజీకి అనుగుణంగా ప్రతి ఇది ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా విద్యార్థులకు రాత్రి సమయంలో కరెంటు అంతరాయం వల్ల విశ్రాంతి సమయంలో సమయం వృధా కాకుండా ఉండేందుకు ఇన్వర్టర్లు కూడా మంజూరు చేయడం జరిగింది. విద్యార్థుల భద్రత కొరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నిటినీ విద్యార్థులు సద్వినియోగం చేసుకొని బీసీ వసతి గృహాల్లో అత్యధికంగా ఇప్పటి వరకు 98%తో ఈ వసతి గృహంలో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం జరిగింది. మరియు ఎక్కువ మందిని వసతి గృహాల్లో ఇన్ని సౌకర్యాలు కల్పిస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మనం కూడా పేద బీసీ విద్యార్థులందరూ కార్పొరేట్ స్థాయిలో ఉన్న వసతి గృహాలని ఏమాత్రం తగ్గకోకుండా టెక్నాలజీ పరంగా రాష్ట్ర వ్యాప్తంగా 104 ఎస్ఆర్ శంకరన్ రీసోర్స్ సెంటర్స్ ఏర్పాటు చేస్తే అందులో మొట్టమొదటిసారిగా సింగనమల మండల కేంద్రంలో ఎమ్మెల్యే గారు పట్టుబట్టి సింగనమలలోనే పేద విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలా అని చెప్పేసి వసతి గృహంలో ఎక్కువ మంది పిల్లలు ఉన్నారని చెప్పేసి ఇక్కడికి సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా ఇప్పుడు రాబో 10th క్లాస్ విద్యార్థులందరికీ కూడా మంచి టెక్నాలజీతో ఎప్పుడెప్పుడు మనము టెక్నాలజీ పరంగా కూడా విద్యని బోధించుకోవచ్చు. ఈ అవకాశాలన్నీ కూడా ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని బీసీ వసతి గృహాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్న కూటమి ప్రభుత్వానికి గ్రామ ప్రజలు, మండల ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేసే విధంగా ఈరోజు ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉంది. బీసీల పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మరోసారి తేటతెల్లమైంది.